వేణుస్వామికి షాక్. రెండోసారి మహిళా కమిషన్ నోటీసులు. నాగ చైతన్య, శోభితాల భవిష్యత్తు ఇదే అంటూ జాతకం చెప్పి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న వేణుస్వామికి మరోసారి షాక్ తగిలింది. ఉమెన్ కమిషన్ రెండోసారి ఆయనకు నోటీసులు పంపించింది. ఈ నెల 14వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాలని అందులో కోరింది. ఇప్పుడు ఈ వార్త అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ మరోసారి వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే, నిత్యం సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వివాదాల్లో ఉండే ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఇటీవల అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వారి జాతకాలను విశ్లేషిస్తూ ఈ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు, 2-3 సంవత్సరాలలో విడిపోతారని, అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో చాలామంది బాహటంగానే వేణుస్వామిని తిడుతూ పోస్టులు పెట్టి ఎడప్పడా వాయించేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్లు రియాక్ట్ అయ్యి తెలంగాణ స్టేట్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారదను కలిసి వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ముందు హాజరు కావాలని శ్రీమతి నీరెళ్ల శారద వేణుస్వామికి తొలుత ఓ నోటీస్ పంపగా, దానికి ఎదుట హాజరు కావకుండా వేణుస్వామి కోర్టును ఆశ్రయించడంతో అప్పుడు అతనికి రిలీఫ్ లభించింది. ఈ క్రమంలో ఇటీవల ఆ స్టేను కోర్టు ఎత్తివేయడంతో మహిళా కమిషన్ మరోసారి వేణుస్వామికి నోటీసులు జారీ చేసి ఈ నెల 14వ తేదీన కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. మరి చూడాలి, వేణుస్వామి ఎప్పుడైనా కమిషన్ ముందు హాజరవుతారో లేదో.